వెల్కమ్ టు పూరాలోకల్. గత కొన్నేళ్లుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మద్యం సేవించి వాహనం నడపడం. మద్యం తాగి బండి నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిని పోలీసులు ఎంత కట్టడి చేసినా జరగాల్సిన ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కానీ ఇకపై అలా ఉండదు. మద్యం తాగి బండి నడిపితే పోలీసులు కాదు, మీరు నడిపే బండి మిమ్మల్ని ఆపేస్తుంది. మద్యం తాగి వాహనం నడపడానికి ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మీ కారు ఒక్క అడుగు ముందుకు కదలడం కాదు కదా, కనీసం స్టార్ట్ కూడా అవ్వదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇకపై ఇది సాధ్యమే. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని స్టీరింగ్ పై ఉండే ఇన్ఫ్రారెడ్ స్కానర్లు అతన్ని స్కాన్ చేసి మద్యం ఆనవాళ్లను పసిగడతాయి. ఉండాల్సిన పరిమితికి మించి ఉంటే వాహనం స్టార్ట్ అవ్వదు. ఇలాంటి ఆధునిక సాంకేతికత భవిష్యత్ తరంలో వచ్చే వాహనాల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆల్కోలాక్ పరికరం ఉంది. డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చున్నాక స్టార్ట్ చేయడానికి ముందే అక్కడున్న పరికరంతో శ్వాస గట్టిగా పీల్చి నోటితో వదలాలి. అప్పుడు ఏ స్థాయిలో మద్యం సేవించారో గుర్తించి కార్ స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, రోడ్డుపై వెళ్లే కారు ఎదురుగా వచ్చే కారుతో మాట్లాడుతుందని, జరగబోయే ప్రమాదాన్ని ఊహించి హెచ్చరిస్తుందంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం. రోడ్డు పరిస్థితులు, అక్కడ ప్రమాదాలపై వాహనాలు ఎప్పటికప్పుడు సమాచారం అందిపుచ్చుకుంటాయి. కార్లో అమర్చిన కెమెరాలు, సెన్సార్లు వేగం, స్థలం, బ్రేకింగ్, ఇతర భద్రతా ప్రమాణాలను గమనిస్తూ ఒకదానితో మరొకటి రియల్ టైంలో సంభాషించుకుంటాయి. జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి వాటంతట అవే వేగాన్ని తగ్గిస్తాయి. అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, లైన్ మారినా సమీపంలోని వాహనాలకు సమాచారం చేరవేస్తాయి. దీన్నే V2V టెక్నాలజీ అంటారు. ప్రమాదాల నివారణే కాదు, ఇంధన వినియోగం తగ్గింపు, ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇవే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.